కొనసాగిద్దాం పూలే ఆశయాలను ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కోకర్నర్ గారు, అదేవిధంగా వై అశోక్ కుమార్ గారు, టీపీజేఏసీ మరి మల్లయ్య సార్ గారు, లక్ష్మక్క గారు, మానస గారు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు మరి సజ్జాద్ ఖాన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మరి సమగార మోర్చా సంఘం నాయకులు కనేరి సీతారాం గారు, అదేవిధంగా కిషన్ గారు, మిగతా అందరికీ మరి ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు మరి ఇంకా గత ఆంగ్లేయుల పాలననే మరి సామాజిక విప్లవం తెచ్చి మరి అనగానే వర్గాలకు విద్యా అవకాశాలు అందడానికి కృషి చేసిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే. మరి ఆయన యొక్క ఆశయాలు ఇప్పటికీ ఇంకా కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి అరకొర బడ్జెట్ కేటాయింపులు, జనాభాకు సరిపడా బడ్జెట్లు కేటాయించక మరి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అనేక మంది ఇంకా వివక్షకు గురవుతున్నారు. దీన్ని మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మహనీయుల ఆశయ సాధన కోసం వాళ్ళైతే అప్పట్లో మరి రాజ్యాంగం రానప్పుడు, స్వాతంత్రం లేనప్పుడు ఏవైతే పోరాడారో మరి రాజ్యాంగంలో వాళ్ళ యొక్క పోరాటాలను అనేక చట్టాలుగా రాజ్యాంగ ఆర్టికల్ గా రాసుకున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ పాలనను కల్పించడంలో ఇంకా వివక్షకు చూపిస్తున్నారు. మరి ఇప్పటికైనా మరి గుర్తించి మరి అందరికి విద్య అందినప్పుడే సమాజం బాగుంటుందని మరి మహనీయులు మరి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆశించారు. ఇంకా కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విద్యకు మరి సామాన్య బడులకు సామాన్యులకు అందించవలసిన విద్యను కూడా దూరం చేస్తున్నారు. మరి మండలానికి, నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్లో, పబ్లిక్ స్కూల్లో అని పెట్టి వివక్ష చూపిస్తున్నారు. పూర్తి స్థాయిలో మరి ప్రతి గ్రామానికి విద్యను అందించాలి, ప్రతి వాడకు విద్యాలయాలు ఉండాలనే సంకల్పంతో ముందుకు విద్యా విధానాన్ని తీసుకెళ్తే భారతదేశం మరింత ప్రపంచంలో తప్పకుండా ఒక మెరుగైన దేశంగా, వికసిత్ భారత్ గా తప్పకుండా వర్ధిల్లుతుందని తెలియజేస్తూ మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. సామాజిక న్యాయం కూడా అవుతుంది కాబట్టి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మరి సామాజిక న్యాయం కూడా ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే వారందరికీ మరొకసారి మరి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంగారెడ్డి జిల్లాలో జ్యోతిరావు పూలే జయంతిని వేడుకను చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చదువు అనేది ప్రతి మనిషికి అవసరం, ప్రతి వర్గానికి అవసరం. అలాంటి చదువును ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వము బడులు పేద ప్రజలకు చాలా అవసరం. మరి అలాంటి బడులని ఈ రోజు కూలగొట్టడం అనేది సరైనది కాదని మేము హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వం బడులు పేద ప్రజలు చదువుకోవడానికి, మధ్యాహ్నం భోజనం తినడానికి అంటే వాళ్ళందరికీ కూడా అవసరమైనది. మరి అలాంటి అవసరం ఉన్న బడులను కూలగొట్టడం అనేది ఒకటి అని అంటే, కొన్ని బడులను స్ట్రెంత్ లేదని చెప్పి తీసేస్తాం, మేము ఆ బడులను కూడా మూసేస్తాం అనేది ఇది సరైనది కాదని చెప్పేసి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అట్లాగనే టీపీజేఏసీ ఆధ్వర్యంలో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా మేము చాలా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పరంగా ఎట్లాంటి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. పేద ప్రజలకు అందరికీ చదువు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడులను మూసేయొద్దని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఉన్న బడుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణకు పర్మిషన్ లేకుండా అక్కడ ఫీజులు ఎక్కువ తీసుకోవడం వల్ల పేద ప్రజలు కూడా కాంపిటీషన్లకు వెళ్ళి సొప్ప చేసుకొని ప్రైవేట్ స్కూల్లో పంపించడం అనేది, మళ్ళీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, కుటుంబాలు రోడ్డుపైకి రావడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నిటిని తగ్గించడానికి ప్రైవేట్ స్కూళ్లను తగ్గించండి, ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వకండి. సరైన స్కూల్ ఉంటే వారికి పర్మిషన్ 1-2 ఇచ్చి మరి అందులో కూడా విద్య అనేది అందరికీ అందే విధంగా ఫీజులు కూడా తగ్గించే విధంగా ఉండి అలాంటి స్కూళ్ళని రన్ చేయించాలని చెప్పి కోరుతున్నాం. మరి విద్య లేకుండా అయితే ఎవరికి కూడా బతకడం అనేది కష్టం. విద్య, వైద్యం అనేది చాలా అవసరమైనది. మరి దీన్నే ప్రభుత్వం కుంటపరుస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చాలా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. సామాజిక విప్లవకారులు
మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినటువంటి 200 జయంతి ఉత్సవాల్లో ఇవాళ సంగారెడ్డిలో పాల్గొంటున్నాం. అయితే 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేకపోయినప్పటికీ చాలా వరకు మరి జ్యోతిరావు పూలే ఆశించిన విధంగా మహిళా విద్య అనేటువంటిది పేదవాళ్లకు ఇంకా అందడం లేదు. అలాగే విద్యనే మొత్తం పేద పిల్లలకు సమానంగా అందేటువంటి దిశలో ఈ 200 సంవత్సరాల తర్వాత కూడా మరి ప్రభుత్వాలు సరి అయినటువంటి పద్ధతిలో విద్య అందించట్లేదు. దీనివల్ల మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో అది ఇప్పటికీ సిద్ధించలేదు. అందుకని సమాజంలో ఉండేటువంటి అంతరాలు పోవాలి అంటే ప్రత్యేకంగా విద్య పైన అందరూ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ అదే ఆవాసంలో చదివించేటువంటి పాఠశాల, దాన్నే నైబర్హుడ్ పాఠశాల అంటారు, దాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు మరి కులాల వారీగా మతాల వారీగా ప్రజలను విభజించి ఆ రకంగా విద్య అందించడంలో కూడా వివక్షత చూపిస్తూ ఉన్నారు. దీనివల్ల తరతరాలుగా ఉండేటువంటి అసమానతలు సమాజంలో కొనసాగుతున్నాయి. ఇది సరి అయినటువంటి విధానం కాదు. అందరికీ ఒకే బడి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మరి జ్యోతిరావు పూలే గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్ ను ఇప్పటికైనా ప్రభుత్వాలు అందిపుచ్చుకొని సమానమైన విద్య అందించడం ద్వారానే ఈ చట్టాలు సమానంగా అమలు చేయబడతాయి. అట్లాగే ఈ సమాజంలో ఉండేటువంటి కులమతాల అంతరాలు మరి అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటది. అప్పుడే ఒక సమాజం సిద్ధిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా తప్పనిసరిగా మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ అసమానతలు తొలగించాలని పాలకులను నేను విజ్ఞప్తి చేస్తాను.